మార్గాని భరత్ గారు రాజమహేంద్రవరం పట్టణాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజమహేంద్రవరం ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు లేదా ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయలేనంత అభివృద్ధిని ఆయన ఈరోజు రాజమహేంద్రవరం పట్టణానికి చేసి చూపించాడు. దానికి ఉదాహరణగా ఈరోజు మారంపూడి జంక్షన్లో దాదాపు 56 కోట్ల రూపాయలతోటి మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు ఇంచుమించుగా ఈ నెలాఖరుకల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి దాంతోపాటు రాజమహేంద్రవరంలో 400 కోట్ల రూపాయలతోటి ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా రాజమహేంద్రవరం వెనక నుంచి 100 అడుగుల రోడ్డు కూడా మరి విపరీతంగా బాగా డెవలప్ చేశారు. దాంతోపాటు రాజమహేంద్రవరం పట్టణాన్ని ఒక గ్రీన్ సిటీగా, అంటే ఇంచుమించుగా ప్రతి రోడ్లో కూడా డివైడర్స్ వేసి ఆ డివైడర్స్ మధ్యలో గార్డెనింగ్ చేయించి, దాంతోపాటు డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇంచుమించుగా ఒక బెంగళూరు సిటీని తలపించే విధంగా ఈరోజు మార్గాని భరతరామ్ గారు రాజమహేంద్రవరం పట్టణాన్ని మరి అభివృద్ధి చేశారు. దాంతోపాటు ఈరోజు మరి పార్కులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే మరి ఒక గొప్ప పార్కు కింద ఈరోజు రాజమహేంద్రవరంలోని మరి కంబాల చెరువు పార్కును తీర్చిదిద్దారు. దాంతోపాటు రాజమండ్రిలో ఇంకా హ్యాపీ స్ట్రీట్స్ అని, ఈట్ స్ట్రీట్లు, అదేవిధంగా అనేక రకాలుగా రాజమహేంద్రవరం పట్టణం యొక్క రూపురేఖలనే మార్చేసినటువంటి నాయకుడు మార్గాని భరతరామ్ గారు. మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భరతరామ్ గారి యొక్క అభివృద్ధిని చూసి ఈరోజు పట్టణంలో మరి భరత్ గారు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనకి అందుకే ఈరోజు సీట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతోటి రాజమహేంద్రవరం పట్టణంలో మార్గాని భరతరామ్ గారు గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఆయన ఒక ఎంపీగా కాకుండా ఒక వార్డు కార్పొరేటర్ తన వార్డులో ఏ విధంగా కష్టపడి పనిచేస్తాడో ఈ రాజమహేంద్రవరం సిటీని ఆ విధంగా మొత్తం అన్ని వార్డులు కూడా విపరీతంగా డెవలప్ చేసి ఈరోజు రాజమహేంద్రవరం యొక్క రూపురేఖలను మార్చేశాడు. నెక్స్ట్ వచ్చే భవిష్యత్తులో మరి పుష్కరాలు ఉంటా ఉన్నాయి. దాదాపు పుష్కరాల్లో రాజమహేంద్రవరం ప్రాంతానికి ఇంచుమించుగా ప్రభుత్వము దాదాపు ఇంచుమించుగా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరి ఆ డబ్బులతోటి నిజంగా రాజమండ్రిని నిజంగానే బెంగళూరులోకి వచ్చామన్న పద్ధతిలో భరతరామ్ గారు మారుస్తారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు షమీనా విక్టోరియా అండి, స్టాఫ్ నర్సు, కొవ్వూరులో చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఉండేది నేను, నా పిల్లలే. నా భర్త చనిపోయాడు, ఎవరు లేరు. ఈ లోపల యాక్సిడెంట్ కూడా అయింది. ఆయన చనిపోయిన 4 నెలలకి మళ్ళీ యాక్సిడెంట్ కూడా అయింది. అంతకుముందు కూడా 2 మోచెప్పులు తీసి ఆపరేషన్ అయింది. నేను ప్రయాణం చేయలేకపోతున్నానని ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకొని భరతరామ్ గారిని, జగన్ గారి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను, ఆయన సాయం చేస్తారని. ఇంతకుముందు ఎన్నిసార్లు మాకు ఏపీవీపీ డిఎంఈ అని 2 ఉన్నాయి సంస్థలు, అందులోంచి మార్చమని ఎన్నిసార్లు నేను ప్రాధాయపడినా. నేను ఎంఎస్సీ నర్సింగ్ చేశాను. 2008లో మా ఆప్షన్ అడిగారు కానీ ఇప్పుడు దాకా మార్చలేదు. దానివల్ల నేను ఎంఎస్సీ చేసినా కానీ టీచింగ్ సైడ్ తీసుకోకుండా నన్ను స్టాఫ్ కానీ కొనసాగిస్తున్నారు. ఎటువంటి న్యాయం నాకు జరగలేదు. ప్లస్ నేను చదివిన 2వ సంవత్సరంలో కూడా నుంచి వాళ్ళు జీతం ఇచ్చారు. నేను చదివింది మొదటి బ్యాచ్లో కాబట్టి నన్ను పక్కన పెట్టారు, ఇవ్వలేదు ఇప్పుడు దాకా. జీతం కూడా కోల్పోయాను. నాకు అన్ని విధాలా పోయిన ప్రభుత్వం ద్వారా చాలా నష్టం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుద్దని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ద్వారా నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా డిప్యుటేషన్కి సాయం చేస్తారని వచ్చానండి.